అండ్ పిల్లలకి సింపుల్ గా టమాటో రసం ని ఇలా చేసి పెట్టిన చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఒక బౌల్ ని పెట్టేసుకుని అందులోకి 3 టమాటోస్ ని ఇలా పీసెస్ గా కట్ చేసి అయితే వేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలబెట్టేసి అంటే మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని ముక్కలను అయితే ఉడికించుకోండి. టమాటో ముక్కలు అయితే ఉడికిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. వాటర్ కొంచెం చల్లారిన తర్వాత ఈ ముక్కల్ని మెత్తగా మిక్స్ చేసేసుకోండి. టమాటో తొక్కులు లేకుండా వేరొక బౌల్ పెట్టేసుకుని అందులోకి వాటర్ ని అయితే వంపేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ ని పెట్టేసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, జీలకర్ర, ఆవాలను కూడా యాడ్ చేసుకొని తాలింపు చిటపటలాడిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా పీసెస్ గా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో రసాన్ని తాలింపులోకి యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ రసం పౌడర్ ను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. కావాలంటే 1/2 టేబుల్ స్పూన్ కారపొడినైనా యాడ్ చేసుకోవచ్చండి. రసం పొడిని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలబెట్టేసుకోండి. వంటని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని మరో 2 నిమిషాల పాటు బాయిల్